వెనిజులా దేశంలో ఆందోళనలు అట్టుడికిపోతున్నాయి. వెనిజులా దేశ అధ్యక్షుడిగా నికోలస్ మూడోసారి విజయం సాధించడాన్ని ఆయన వ్యతిరేకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితాలను దేశ అధ్యక్షుడిగా నికోలస్ మాడురో ఎన్నికను వ్యతిరేకిస్తూ వెనిజులా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. మాడురోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కుతున్నారు. వేలాదిగా రోడ్ల మీదకు వచ్చిన నిరసనకారులు టైర్లు, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. దీంతో ఆందోళనకారులు భద్రతా దళాలు చెదరగొడుతున్నారు. వెనిజులా రాజధాని సెంట్రల్ కరాకాస్ లో వేలాది మంది నిరసన తెలిపారు. కొన్ని మైళ్ల దూరం నడుచుకుంటూ వచ్చి మరీ ఆందోళనకు దిగారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు. నిరసన ప్రదర్శనను అడ్డుకుని ఆందోళనకారులపైకి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు, సైనికులు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో 2013లో తొలిసారిగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు నికోలస్ మాడురో. 2018లో రెండోసారి ఎన్నికయ్యారు. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మాడురోను గద్దెదించేందుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యారు. ఒపీనియన్ పోల్స్ లో విపక్షాల అభ్యర్థి ఎడ్మాండో గొన్జాలెస్ కు ఆధిక్యం కనిపించింది. అయితే ఆదివారం జరిగిన ఎన్నికల్లో మాడురోకు 51.2%, ఆయన ప్రధాన ప్రత్యర్థి గొన్జాలెస్ కు 44% ఓట్లు పడ్డాయని నేషనల్ ఎలక్టోరల్ అథారిటీ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే వెనిజులాలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో మోసం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఫలితాలను అంగీకరించేది లేదని న్యాయ పోరాటానికి దిగారు. 30,000 సెంటర్లలో జరిగిన ఓటింగ్ ఫలితాలను పోలింగ్ కేంద్రాల వారీగా వెంటనే వెల్లడించకపోవడంతో లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయని విపక్ష నేతలు ఆరోపించారు. గొన్జాలెస్ కు 70% ఓట్లు వచ్చినట్లుగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా చెబుతున్నారు. మాడురో వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓటింగ్ రికార్డులను విడుదల చేయాలని పశ్చిమ, లాటిన్ అమెరికా దేశాలు డిమాండ్ చేశాయి. ఓటర్ల మనోగతాన్ని ఫలితాలు ప్రతిబింబించలేదని, దీంతో కౌంటింగ్ పై అభ్యంతరాలున్నాయన్నారు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్. అర్జెంటీనా, కోస్టారికా, పెరు, చిలీ, పనామా, ఉరుగ్వే దేశాలు మాడురో ఎన్నికపై నిరసన గళం వినిపించారు. వెనిజులా దేశంలో ఆందోళనలు అట్టుడికిపోతున్నాయి. వెనిజులా దేశ అధ్యక్షుడిగా నికోలస్ మాడురో మూడోసారి విజయాన్ని సాధించడాన్ని ఆయన వ్యతిరేకులు జీర్ణించుకోలేకపోయారు. ఫలితాలను దేశ అధ్యక్షుడిగా నికోలస్ మాడురో ఎన్నికను వ్యతిరేకిస్తూ వెనిజులా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. మాడురోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కుతున్నారు. వేలాదిగా రోడ్ల మీదకు వచ్చిన నిరసనకారులు టైర్లు, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. దీంతో ఆందోళనకారులు భద్రతా దళాలు చెదరగొడుతున్నారు. వెనిజులా రాజధాని సెంట్రల్ కరాకాస్ లో వేలాది మంది నిరసన తెలిపారు. కొన్ని మైళ్ల దూరం నడుచుకుంటూ వచ్చి మరీ ఆందోళనకు దిగారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు. నిరసన ప్రదర్శనను అడ్డుకుని ఆందోళనకారులపైకి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు, సైనికులు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.